హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ద్వారా ప్రజలకు మానవ హక్కులు, చట్టాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని చైర్మన్ అండ్ సీఈఓ ఎస్కే అహ్మద్ అలీ వెల్లడించారు. అవసరమైన వారికి న్యాయ సహాయం కూడా అందిస్తామని తెలిపారు. ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో అహ్మద్ అలీతో పాటు ఉపాధ్యక్షుడు ఎస్కే సిరాజుద్దీన్, సెక్రటరీ ఈ బిందు మాధురి తదితరులు మాట్లాడారు. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడం, విద్యార్థులకు సైబర్ నేరాలు, కళాశాలల్లో ర్యాగింగ్ నిరోధం, లైంగిక వేధింపుల నియంత్రణకు కృషి చేస్తామన్నారు. ఆత్మహత్యలు చేసుకునే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు ఫుట్పాత్లపై నివసిస్తున్న వారికి దుస్తులు, ఆహారం, వైద్యం తదితర సహాయ సహకారాలు అందించడం వంటివి చేస్తామన్నారు. మహిళా బృందం ద్వారా బాల్య వివాహాల నిరోధానికి కృషి చేస్తామని తెలిపారు. రహదారి భద్రతపై అవగాహనకు సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో సయ్యద్ ఖాజా, బి ప్రవీణ్ కుమార్, సిహెచ్ తాతారావు, ఎండి షబ్బీర్, అజీజ్, అరుణ, మధు, క్రిస్టినోపాల్, దుర్గాచరణి, కళ్యాణి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. లోపలే జరుగుతుంది ఇదంతా. కొంతమందికి కొన్ని అవగాహన ఉంది, వీటి వల్ల వివాహం విషయంలో చాలా వరకు లేదు. సో ఈ విషయంలో కూడా మా వరకు కంప్లైంట్స్ వస్తున్నాయి. వీళ్ళు ఏంటంటే పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి వీళ్ళు నేరుగా కంప్లైంట్స్ చేయలేకపోతున్నారు. పేరెంట్స్కి భయపడి చెప్పలేకపోవడం ఇలా జరుగుతుంది. ఈ విషయంలో నాకు కంప్లైంట్స్ వస్తే నేను ఆ విషయంలో వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళకి ఒక అవేర్నెస్ కలిగించి వాళ్ళని సిడబ్ల్యూసి వాళ్ళకి హ్యాండ్ బ్యాక్ చేసి వాళ్ళ విద్య విషయంలోనేంటి, వాళ్ళ ఫ్యూచర్ విషయంలోనేంటి వాళ్ళకి ఒక గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బెగ్గర్ కేసులు కూడా అలానే ఉన్నాయి. బెగ్గింగ్ చేసుకుంటూ చిన్నపిల్లలకు కూడా బెగ్గింగ్ విషయాల్లో ఉంచడం జరుగుతుంది. ఆ విషయంలో కూడా వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ కలిగిస్తున్నాం మా మహిళా టీం అంతా. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లల్ని సేల్ కూడా పెట్టేస్తున్నారు ఇదే బెగ్గింగ్ టీం నుంచి. సో ఆ విషయంలో కూడా మాకు తెలిసి మాకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళని సేవ్ చేసి సిడబ్ల్యూసి వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. ఈ విధంగా మా హ్యూమన్ రైట్స్ నుంచి మేము చేస్తున్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే ఇవి. ఆ చట్టం మీద అవగాహన తీసుకొచ్చి ఎలాగ అప్లై చేయాలి, దానికి ఏ రకంగా ఎన్ని రోజులు కాల వ్యవధి ఉంది, నెక్స్ట్ 30 రోజుల్లో వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే దాని మీద మళ్ళీ ఏ రకంగా మనం ముందుకెళ్ళాలని దాని మీద ప్రజలు అవేర్నెస్ తీసుకొస్తున్నాం. అలాగే సోషల్ వర్క్స్ కూడా బాగా చేస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్స్, ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకి, అలాగే బెగ్గర్స్కి, ఆ బెగ్గర్స్కి పర్మనెంట్గా షెల్టర్ కావాలని చెప్పి కమిషనర్ గారిని కలిసి మన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం అంతా వర్క్షాప్ చేసాం. దాదాపు 250 మంది దాకా వచ్చారు. వాళ్ళు కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం మా టీం అంతా కలిసి. దాని మీద కూడా ముందుకు వెళ్తున్నాం.